పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఈవీఎంలు వీవీప్యాట్స్లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు విజయవాడ స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జి డీసీపీ ఉదయరాణి. విజయవాడ సమీపంలోని గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీలో కట్టుదిట్టమైన భద్రత నడుమ వీవీప్యాట్లను భద్రపరిచామన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో పాటు ఎస్పీ, జిల్లా పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలు, పోలీసుల ఉన్నతాధికారులతో స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరంతర పర్యవేక్షణ ఉంటుందంటున్న డీసీపీ ఉదయరాణితో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలతో పాటు ఈవీ ప్యాడ్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జి ఉదయ రాణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం చెప్పండి మేడం, దీనికి సంబంధించి భద్రత ఏర్పాట్లు ఎలా ఏర్పాటు చేసింది? మొత్తం అంతా ఈ స్ట్రాంగ్ రూములన్నిటికీ 3 లెవెల్స్లో సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశామండి. ఫస్ట్ లెవెల్ అంతా లోపల ఇన్నర్ అంతా కూడా సిఆర్పిఎఫ్ చూస్తుంది. వాళ్ళు దాదాపుగా 100 మెంబర్స్ ఉంటారు. అలా అంటే అవి 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్కి 100 మెంబర్స్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఇచ్చాము. అలాగే సెకండ్ లెవెల్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా గార్డ్స్ ఉన్నాయి. మొత్తం 7 గార్డ్స్ ఇచ్చేసాం. మొత్తం అన్ని వైపులా కవర్ చేస్తూ బయట పెరిమీటర్ అంతా కూడా లోకల్ ఫోర్స్ అంతా చూస్తుంది. అలాగే పెనమలూరు సిఐ, డీసీపీ 1 గారు, డిఎస్పీ గారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మొత్తం అంతా కూడా అవుటర్ అంతా కూడా చూస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు 144 సెక్షన్ ఉంటే ఎవరు అనైథరైజ్డ్ రాకుండా ఉండటం. అలాగే సీసీటీవీ కెమెరాస్ అంతా మానిటరింగ్ ఉంది. అది ఎల్లప్పుడూ ఎవరు రాకుండా కట్టుదిట్టు. అంటే రేపటి నుంచి, అంటే ఈరోజు స్ట్రాంగ్ రూమ్లో సీల్ వేసేసిన తర్వాత రేపటి నుంచి ఎవరు వెహికల్ కానీ అలాంటివి ఏమి అలౌ చేయకుండా పెక్యులర్గా ఎవరైతే ఆర్ఓలు వాళ్ళు ఉంటారో కన్సర్న్ వాళ్ళని మాత్రమే పంపించడం. మిగిలినంతా 23rd వరకు అంతా ఫుల్ బందోబస్తు ఇక్కడ జరుగుతుందండి. ఇప్పుడు ఎన్ని షిఫ్ట్లు ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం మేడం? ఈ షిఫ్ట్లు అన్ని ఎంతమంది, ఒక్కో షిఫ్ట్కి ఎంతమంది భద్రతా సిబ్బంది ఉంటారు మేడం, జరుగుతుంది మేడం? బయట పెరిమీటర్ అయితేనే ఒక్కొక్క షిఫ్ట్, అంటే ఇవన్నీ 3 షిఫ్ట్లలో జరుగుతున్నాయండి. ప్రతి సిసి కూడా 3 షిఫ్ట్లో ఉంటుంది. బయట అయితే 34 ఉంటారు షిఫ్ట్కి. అలాగే ఇక్కడ వచ్చేసరికి 15 ఉంటారు. లోపల ఎన్నర్ వచ్చేసరికి 20 పైన 25-30 ఉంటారు. అక్కడ కూడా అట్లా షిఫ్ట్లో ఉంటుంది మొత్తం అంతా. ప్రధానం చెప్పండి మేడం, ఇప్పుడు ప్రతి ఎన్నికలకు సంబంధించి ఒక 10 రోజులు లేకపోతే ఒక 7-8 రోజులు పోలింగ్ అయిపోవడంతో తర్వాత కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు 45 రోజులు కౌంటింగ్ జరుగుతున్న సమయం అనుకోండి. ఈ 45 రోజుల భద్రత మీకు ఎలా అనిపిస్తుంది? అది ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి దాన్ని వాళ్ళు ఇస్తారు. మేము సెక్యూరిటీ పరం చేస్తాం. సిపి సార్ గారు పూర్తి మానిటరింగ్, కంట్రోలింగ్ చేస్తారు కాబట్టి మాకేమీ ఇది లేదు. మేము బాగా ఫుల్గా సెక్యూరిటీగా ఉండగలం. మన ఎలక్షన్స్ కాన్ఫిడెన్స్గా బాగానే చేసేసారు కదా సిపి సార్ అర్థంలో. అలాగే రేపు మొత్తం గార్డ్ రూమ్లు అన్నీ కూడా బాగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటామని అనుకుంటున్నాం. అంటే పోలింగ్ సమయంలోనే చాలా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నమాట. ఈ ఈవీఎంలకు సంబంధించి ఎవరైనా ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు చూసుకుని మీరు దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? అసలు సమస్య లేదండి. ఈవీఎం దాకా వెళ్ళేదే లేదు. ఎందుకంటే 3 లెవెల్స్లో సీసీ కెమెరాస్ పెట్టించాం. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, పైన బయట 4 వాల్స్ కూడా సీసీ కెమెరాస్ అరేంజ్ చేయమని చెప్తున్నాము. ఆర్ఓ మేడం గారితో పాటు వాళ్ళు కూడా అరేంజ్ చేస్తారు. ఇంకా అందుకని ఎవరు వచ్చినా సరే ఈ సిఆర్పిఎఫ్ మెయిన్ గేట్ దగ్గర ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ భద్రత ఉంది. వరుసగా అంతా పోలీసు మొత్తం ఉంటారు కాబట్టి ఏ పిన్ కూడా లోపలికి రాదు. ఏ విధంగా ఏవిఎంకి ఎటువంటి ఇది జరగదు. కాకపోతే సెక్యూరిటీ ప్లాంట్, కన్వర్జెన్స్ ప్లాన్స్ అన్నీ ఉంటాయి అరేంజ్మెంట్, కానీ అసలు ఏమీ జరగదు. సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి ఇన్ఛార్జ్ ఒకటే చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా 3 అంచుల భద్రత మధ్య ఉంటాయి. ప్రతి సీసీ కెమెరాలు రికార్డ్ అవుతుంది. ప్రతి అంచు అణువు దీనికి సంబంధించి పోలీసు భద్రత ఉంటారు. ఒకటి సిఆర్పీ బలగాలతో పాటు ఏపీఎస్ బెటాలియన్, సెంట్రల్ ఫోర్స్ ఎన్ని అణువు దీన్ని పర్యవేక్షణ చూస్తుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి పూర్తిగా పోలీసు సిఆర్పీ కేంద్ర బలగాలతో పాటు ఏపీ పోలీసు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఈ 45 రోజులు కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ వచ్చే వరకు భద్రత కట్టుదిట్టం చేస్తామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజు, తిరుమల, 10 TV.